న్యూలాండ్స్ ఆర్చర్డ్ ఇక్కడికి వచ్చాం. ఆల్పాకాస్ అంటే వీటిని నేనైతే ఎక్కడ చూడలా, భలే ఉన్నాయి చూడండి. అవి మంచినీళ్ళు తాగటం, ఈ గడ్డి తినటం, ఇంక ఇవన్నీ చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ మనకి మేకలు ఉన్నాయి కొన్ని చూడండి. ఇది సెటప్. అంతా వెనకాలంతా చూడండి ఎలా బాగుంది, అంతా ల్యాండ్ అంతా మనకి చాలా బాగుంది. ఇప్పుడే చెక్ ఇన్ అయ్యాము. ఇలా వాళ్ళు ఇటు వచ్చి అట్నుంచి వచ్చాము ఎంట్రన్స్, వాళ్ళు మళ్ళీ పార్కింగ్ అక్కడ చేశాక వెనక్కి వెళ్ళి ఈ రైట్ తీసుకుంటే ఇక్కడ టొమాటోస్ ఉంటాయి అన్నారు. టమాటాలు నాకైతే ఇక్కడ నుంచి కనపడుతున్నాయి కొన్ని, చూడండి. ఆడ టమాటా ఉంది. అలా లోపలికి వెళ్ళి టొమాటోలు చూసి తర్వాత అటుపక్క ఎగ్ ప్లాంట్ అన్నారు, బ్రింజాల్ లాంటివి ఉంటాయి అనుకుంటా. ఆడ తర్వాత ఆ మూలకి వెళ్ళిపోతే పైన పర్సిమన్స్ ఏవో ఉన్నాయంట. వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఫామ్. పదండి. ఇదిగోండి ఎలా ఏర్పరుస్తారనమాట ఫామ్స్ని. టమాటాలు ఇలా గ్రో చేస్తారనమాట. టమాటో పికింగ్ ఇదంతా చూడండి ఎలా ఉంది అంతా. మనం వెళ్ళి టమాటోలు ఎలా అసలు ఈ కొన్ని అయితే పుచ్చిపోయి ఉన్నాయి, ఒకటే ఉందనుకోండి ఇక్కడ. ఇంకా తెలిసి లోపలికి వెళ్ళాలనుకుంటా. చూడండి ఫామ్లో టమాటోలు బాగానే ఉన్నాయి. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో. పదండి. చూడండి ఇవి స్ట్రాబెర్రీస్ అంట, ఇలా పెంచుతారు ఇక్కడ. ఎప్పుడు చూడలే నేను స్ట్రాబెర్రీస్ చెట్లు. ఇదంతా చూడండి స్ట్రాబెర్రీస్ ఇక్కడ ఇంకా ఎర్లీ స్టేజెస్లో ఉన్నాయి ఇవన్నీ. నైస్. ఇలా ఉంటుంది అన్నమాట స్ట్రాబెర్రీస్. అలా నెట్లు పెట్టి ఇలా చేస్తారు. ఓకే, బాగుంది. వాళ్ళు అక్కడ ఫామ్ ఓనర్స్ మాకు పర్టికులర్ ఫ్రూట్ని మనం ఏదైతే బాగుంటుందని వచ్చామో ఈ ఫామ్కి, వాళ్ళు చెప్పారు ఆ సన్నుని ఫాలో అయిపోండి, వాళ్ళ మూలకి వెళ్ళిపోమన్నారు. పర్సిమన్స్ అనుకుంటాను అనేది, పర్సిమన్స్. నేనైతే ఎక్కువ తినలా ఫ్రూట్లు. చూద్దాం ఎలా ఉంటుందో. లొకేషన్ అంతా కామ్గా ఉంది. పొద్దున్నే 9 అయింది కాబట్టి జనాలు కూడా ఎక్కువ మంది లేరు. తర్వాత నాకు తెలిసి చాలామంది వచ్చేస్తారు అనుకుంటా. ఈ పళ్ళు కూడా ఎక్కువ ఉండవు. ఈ ఫామ్స్లోకి వస్తే ఇదే పని. ఈ పళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఫ్రూట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఎత్తుక్కోవడమే సరిపోతుంది టైం అంతా మనకి. ఇక్కడ ఏమి అయితే కనపట్ల ప్రస్తుతానికి. నాకైతే ఫ్రూట్స్ వాళ్ళు ఈ మూలకి వెళ్ళిపోమన్నారు. నాకు తెలిసి ఆ మూల అక్కడ అనుకుంటా. అక్కడ ఏమైనా ఉంటుందేమో చూడాలి. అటు వెళ్ళి ఏం కనపట్ల మనకేం పళ్ళు ఇక్కడ. కొన్ని ఎండిపోయినాయి చెట్లు, అందుకని అనుకుంటా కొంచెం ముందుకు వెళ్ళమన్నారు. చూద్దాం ఎలా ఉందంటే మొత్తం తిరగాల్సి వస్తుంది. మ్యాప్ లేదు సరిగ్గా మనకి ఇక్కడ, ఏమీ లేవు సైన్స్. నేనైతే కొన్ని గమనించాను ఎటున్నాయో. పదండి. ఇక్కడైతే ఇది నాకైతే కనపడుతున్నాయి. నేను అనుకోవటం ఇదే అనుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ నెట్ వేసి ఉంచారు. కాకపోతే కొంచెం కష్టంగా ఉంది కానీ వీళ్ళని పసి కట్టడం. చూడండి ఇవే చూడండి, ఇదన్నమాట పర్సిమన్స్. నెట్ వేసారు. మరి నెట్ వేసినవి తీసుకోవచ్చో లేదో అది తీసుకోలేదు. నెట్ వేస్తే తీసుకోలేము. మరి ఏం చేయాలి చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు మనం ఈ స్పెషల్ ఫ్రూట్ దగ్గరికి వచ్చాము. తెలుగులో ఏమంటారు నాకు తెలీదు, మనం చూడాలి దీని గురించి. ఈ చూడండి అక్కడ బాగానే ఉంది చెట్టు. ఇది ఇది కొంచెం చిన్నగా ఉంది, గట్టిగా లాగాలి. బాగానే ఉన్నాయి. ఇటు పక్క అన్నీ చాలా ఉన్నాయి. చాలామంది వచ్చి తీసుకుంటున్నారు. ఇలా ఉంటుంది అన్నమాట. బాగానే ఉంది. ఇక్కడ మనకి టొమాటోస్ ఉన్నాయి చూడండి. కాకపోతే ఎన్ని పచ్చిగా ఉన్నాయి ఇక్కడ. ఈ పచ్చి టమాటాలు నాకు తెలిసి బాగానే ఉంటుంది. పచ్చి టమాటో పచ్చడి చేసుకోవచ్చు నాకు తెలిసి. పండు టమాటో ఒకటి ఉంది, కోసా. ఇంకోటి ఉంది, కోసా. చూడండి ఎలా ఉన్నాయో. ఫామ్ ఫ్రెష్ ఇవన్నీ మనం ఇంట్లో కూడా పండించుకోవచ్చు అలాగా. ఇదిగోండి మన దగ్గర ఈ కొంచెం ముందుకు వచ్చాను. ఈజీగా ఉంది.
ఇవి ప్లగ్ చేయడానికి, లాగడానికి బాగుంది. ఈ టొమాటోలు నాకు తెలిసి బయట ఇప్పుడు $8 $9 ఉన్నాయి కిలో. వీళ్ళు ఎంతకి ఇస్తున్నారు అనుకోండి, నాకు తెలిసి $9 ఎంతో అన్నారు అనుకుంటా, $6. ఈ పచ్చి టమాటోలతో ఏదైనా రెసిపీ చేసుకుందాం చూస్తున్నా, పచ్చడి కానీ ఏదైనా. మీకు ఏమన్నా తెలుసా పచ్చి టమాటోలతో ఏం చేసుకోవాలో తెలుసా? ఎవరైనా తెలిస్తే నాకు చెప్పండి, దాంతో రెసిపీ ట్రై చేస్తా. నాకు తెలిసి కూర పప్పు ఇవన్నీ బాగానే ఉంటాయి అనుకుంటా పచ్చి టమాటోలు. చూద్దాం ఎలా ఉంటుందో ఈసారి. ఇదిగోండి ఇన్ని తీసుకెళ్తున్నా. ఇదిగోండి ఎగ్ ప్లాంట్ చెట్టు ఇలా ఉంటుందంట, అంటే వంకాయ చెట్టు. చాలా మటుకు కుళ్ళిపోయినాయి అన్నీ. అక్కడ ఉంటుంది చూడాలి, లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది చూడాలి ఇప్పుడు మనం. చూడండి ఇలా ఉంటుంది చెట్టు, ఎగ్ ప్లాంట్ చెట్టు. ఇక్కడ ఆస్ట్రేలియాలో వీటిని ఎగ్ ప్లాంట్ అంటారు, ఏంటో మరి. వంకాయ అది, కాకపోతే కొంచెం పెద్దగా ఉంటాయి వంకాయలు. నాకైతే ఇండియాలో వంకాయలు బాగుంటాయి, ఆస్ట్రేలియాలో వంకాయలు కూడా బాగానే ఉంటాయి. కాకపోతే మనం పలు రకాల రెసిపీస్ చేసుకోవచ్చు వీటితో. ఇలా ఉంటుంది ఎగ్ ప్లాంట్. చూడండి చాలా మటుకు ఇక్కడ అన్ని పుచ్చులు అలాగే ఉన్నాయి ఈ వంకాయలకి. నాకు తెలిసి మరి సరిగ్గా గ్రో చేస్తున్నారో లేదో, మరి పెస్టిసైడ్స్ వల్ల ఎలా ఉంటుందో తెలియదు, కానీ అన్ని పుచ్చులు ఉన్నాయి ఎక్కువ ఇక్కడ. ఈ లోపల మనకి పలు రకాల తేనెలు ఇవన్నీ ఉన్నాయి షాపులో. క్యారెట్ ప్యాచ్ అంట, ఏంటంటో ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి. ఈ చట్నీలు అంట, లోకల్ స్టఫ్ ఇదంతా. ఎండిపోయిన ఎగ్ ప్లాంట్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇదిగోండి ఇవి ఈ ఫ్రిడ్జ్లోంచి కొనుక్కోవచ్చు. ఇవి గట్టిగానే ఉన్నాయి, జనరల్గా నాకు తెలిసి గట్టిగానే తినాలనుకుంటా. అయితే ఇప్పుడు అర్థమైంది నాకు. సరే మరి, ఇవన్నీ కొంటే $53 అయింది. ఇక్కడ 3 కిలోల దాకా వచ్చినాయి పసిమన్స్ అంట. ఇవేమో టమాటోలు నాకు తెలిసి ఒక $20 అయినాయి. ఇవేమో $35 ఎంత అయింది, బాగానే అయినాయి. ఇప్పుడు కనోలెన్స్ నుంచి బిల్పిన్ ఏరియాకి వెళ్ళాలి. ఆ ఏరియాకి వెళ్ళేటప్పుడు నాకు ఈ మధ్యలో ఒక కెనాల్ లాగా అడ్డుపడింది. అది దాటాలంటే చిన్న మనకి ఈ ఫెర్రీ లాంటిది ఉంది. ఈ ఫెర్రీ దాటితే అక్కడి నుంచి ఇంకా రోడ్డు కంటిన్యూ అవుతుంది బిల్పిన్కి. చూస్తే ఇది 2 మినిట్స్ 2-3 మినిట్స్ ఉంటుంది ఈ ఫెర్రీ. ఒకే జాబ్, అటు నుంచి వచ్చేవాళ్ళని ఇటు నుంచి వెళ్ళేవాళ్ళని దింపడమే. వాల్స్ లుక్అవుట్ దగ్గరికి వెళ్దాం, ఇక్కడి నుంచి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం పదండి. అప్ హిల్ అంట, ఎంత దూరం పడుతుందో మనకి తెలియదు. 600 మీటర్స్ అని ఉంది. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎలా ఉంటుందో చూద్దాం. ఎలా ఉంది పాత్. అంత చిన్నగా ఉంది ఈ రూట్ అంతా. బాగుంది, ఇదంతా బాగుంది, గ్రీనరీ ఎదిరింది. ఇదంతా ఈ రాళ్ళు రప్పలు మెయింటైన్ చేయలేదు అనుకుంటే, ఇదేమి ఎక్కువ మంది రారనుకుంటే ఇటు పక్కకి. అంతా కొండ ప్రాంతాల్లో వెళ్తున్నట్టుంది ఇదంతా. 600 మీటర్సే కదా అని వచ్చా, చూద్దాం ఇంకెంత దూరం వెళ్తాం. మనకి కనీసం రాళ్ళు ఉన్నాయి ఇక్కడ, గ్రిప్ కోసం అనుకుంటా. అది చూసారా, ఇంకా ఎక్కువ దూరం రాలేదు, బాగానే ఉంది. నాకైతే అంత కష్టం కాదు, ఈజీయే ఇక్కడ రావటం. అదిరిపోయింది వ్యూ, చాలా బాగుంది. ఇంకా వెళ్ళలేదు, ఇంకా వెళ్ళాక ఫుల్ వ్యూస్ చూద్దాం. చూడండి ఎంత బాగుందో. వచ్చాము ఇక్కడికి, అంత దూరం కాదు. ఈ వాల్స్ లుక్అవుట్ అంటే ఇది. నాకైతే ఎండగా ఉంది కొంచెం, చేద్దాం. లుక్స్ ఎలా ఉన్నాయి, వ్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. లుక్అవుట్ చాలా బాగుంది, ప్రశాంతంగా. జనాలు కూడా ఎక్కువ మంది లేరు. ఈ మొత్తం అంతా 360 degrees వ్యూస్ అంతా మనకి ఈ కొండలు, బ్లూ మౌంటైన్స్ ఏరియా ఇదంతా. నాకైతే చాలా నచ్చింది. ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, అంత హడావుడు ఉండదు అనుకోండి. అంత లోతేం కాదు ఇది, ఎందుకంటే ఈ కిందన ఇంకా కొంచెం ఉంది. ఇంకా ఫర్దర్కి వెళ్తే ఇంకా మంచి వ్యూస్ ఉన్నాయి అక్కడ, చూద్దాం. నాకైతే అసలు ఈ వ్యూస్ వన్ ఆఫ్ ది బెస్ట్. తిరుపతి కొండల్లాగా ఉన్నాయండి.
వాల్స్ లుక్ అవుట్. Absolutely stunning. ఇంకా లోపలికి వెళ్తే ఇలా ఉన్నాయి వ్యూస్ చూడండి. అవన్నీ చెట్లు, అన్ని చెట్లు జూమ్ ఇన్ అయితే అన్నీ ఇలా కొండల్లాగా ఫారెస్ట్ లాగా కనపడుతూ ఉంటుంది. చాలా బాగుంది. చూడండి చూడండి అక్కడ ఎవరో ఎక్కుతున్నారు, కొండ ఎక్కుతున్నారు. చూడండి అతను ఎవరో వాల్ క్లైంబర్ అనుకుంటా. వావ్, హ్యాండ్స్ ఆఫ్ టు దిస్ పర్సన్. కష్టపడి ఎక్కుతున్నాడు మొత్తం అంతా. చూడండి చూడండి, బ్రెత్ టేకింగ్ వ్యూస్. ఇంకా ఫర్దర్గా వస్తే మనకి ఎలా ఉంటుంది. చాలా బాగుంది చూడండి. ఇంత దూరం వచ్చాక తిన్నాక, ఎక్కువ దూరం కాదు, ఇంత దూరం నాకైతే వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. నాకైతే ఇక్కడ కూర్చుని కొంచెం సేపు టైం స్పెండ్ చేయడం అనేది చాలా వాల్యుబుల్ టైం మనకి. ఈ వ్యూస్ అనేది అసలు చాలా రేర్. మనం చాలామంది జనాలు డేర్ చేసి రారు, ఎందుకంటే ఇది బాగా దూరం అనుకుంటారు. ఎందుకంటే అక్కడ చూపించడమే 1 hour 5 minutes అలా చూపిస్తుంది. అంత దూరం కాదు ఇది, ఈజీగా పైకి వచ్చేయచ్చు. కాకపోతే వేరు వేరు మనుషులకి వేరువేరుగా ఉంటుంది, వాళ్ళకి కొంచెం కష్టం నిజం చెప్పాలంటే. కానీ ఇది జనరల్గా ఫిట్గా నడిచే వాళ్ళకి వీళ్ళకి అన్నీ కామన్, ఇది ఈజీగా వచ్చేయచ్చు. కానీ చూడండి వెనకాల వ్యూస్ అసలు నాకైతే అసలు అన్బిలీవబుల్ వ్యూస్. ఇది దిగేటప్పుడు ఈజీగానే ఉంది చూడండి, అంతేం అనిపించట్లే. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా ఏం లేదు, కాకపోతే కొంచెం సన్ బాగుంది. ప్లస్ మనకి ఈగలు ఉన్నాయి కొన్ని ఇక్కడ, అంతగానే ఏం లేదు. నాకు 1 hour పట్టింది, అంటే మొత్తం అన్ని ఫోటోలకి వీడియోలకి సోకిన ఈ వ్యూస్కి కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసి స్లోగా రావడానికి. ఈ ఇక్కడ సైన్ పోస్ట్ మాత్రం కరెక్ట్గా చెప్పింది 600 meters 1 hour రిటర్న్ అని, వాల్స్ లుక్అవుట్కి. అదే పరిస్థితి. ట్రెక్ అంతా అయిపోయాక పిజ్జా తిందామని హిలీబిల్లీ సైడర్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ బ్యారల్స్ ఇవి లొకేషన్ లోపల చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది ఈ ఏరియా. ఇక్కడ మనకి పిజ్జా అవన్నీ దొరుకుతున్నాయి. సో మనకి వెజిటేరియన్ పిజ్జా, మష్రూమ్స్, జుకీనీ, ఈ ఆలివ్స్ అవన్నీ కలిపి పిజ్జా ఉంది. $26 అయింది. నాకైతే వుడ్ ఫ్రైడ్ పిజ్జా ఇది బాగుంది. టేస్ట్ చేయడానికి దానిపైన పెస్తో సాస్ అనుకుంటుంది, ఆ గ్రీన్ది అదైతే బాగానే ఉంది. పిజ్జా అయితే మొత్తం ఓవరాల్గా బాగుంది, డిఫరెంట్గా ఉంది. నేనైతే ఇలాంటి పిజ్జా వేరే చోట ట్రై చేయలేదు. ఒక్కొక్క చోట పిజ్జాలు ఒక్కొక్కలాగా ఉంటాయి, డామినోస్లో ఇంకోలా ఉంటుంది. ఓవరాల్గా అయితే పిజ్జా బాగుంది, నాకు బాగానే ఉంది. ఇక్కడ మనకి సైడర్ నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ కూడా ఉన్నాయి. ఈ హిలీబిల్లీ అని జింజర్ ఏల్ అది మనకి, ఇదేమో హిలీబిల్లీ. ఇంక ఇప్పుడు బ్యాక్ టు సిడ్నీ డ్రైవ్ అనమాట. ఇప్పుడు